జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మైదాన ప్రాంతంలో ఎంత శాతం అడవులు ఉండాలి? 20%. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం కొండ ప్రాంతాలలో ఎంత శాతం అడవులు ఉండాలి? 60%. మన దేశంలో విస్తీర్ణం పరంగా అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. మన దేశంలో విస్తీర్ణం పరంగా అత్యధిక అటవీ ప్రాంతం కలిగి ఉన్న రెండవ రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. మన దేశంలో విస్తీర్ణం పరంగా అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం ఏది? హర్యానా. భారతదేశం ఎన్ని మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది? 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశం ఎన్ని డిగ్రీల అక్షాంశాల విస్తృతిని కలిగి ఉంది? 30 డిగ్రీలు. భారతదేశం ఉత్తరం నుండి దక్షిణానికి మధ్య గల దూరం ఎంత? 3214 కిలోమీటర్లు. మన రాష్ట్రంలో గల అతిపెద్ద అటవీ ప్రాంతం ఏది? నల్లమల. 125 నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో ఏ అడవులు పెరుగుతాయి? తేమతో కూడిన ఆకురాల్చు అడవులు. 75 నుండి 100 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో ఏ అడవులు పెరుగుతాయి? శుష్క ఆకురాల్చు అడవులు. ఎర్రచందనం ఏ అడవులలో పెరుగుతుంది? కడప, చిత్తూరు జిల్లాలలోని శేషాచలం అడవులలో.